అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఇలా గులాబ్ జాములు చేశారా? నోట్లో పెట్టుకుంటే కరిగిపోతే అంత బాగుంటాయి రవ్వతో గులాబ్ జాములు. మా ఇంట్లో మేము ఇలా కృష్ణాష్టమికి అయితే ఇలా స్వీట్ చేసుకున్నాం గులాబ్ జాములు. ఇప్పుడు గులాబ్ జామ్ చేయడం కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 కప్పు చక్కెర వేసుకోండి. చక్కెర తీసుకునే కప్పుతోనే కప్పున్నర నీళ్ళు వేసుకోండి. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసి పాకు పట్టుకోకుండా కొంచెం చక్కెర కరిగి కొద్దిగా జిగుటగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇలా చూసుకోవాలి. కొంచెం ఇలా జిగుటగా వస్తే గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు గ్యాస్ పైన కళాయి పెట్టేసి ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత 1 కప్పు చక్కెర తీసుకునే కప్పుతోనే 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత రవ్వ బాగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు, మాడిపోకుండా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిక్కటి పాలు, రవ్వ తీసుకునే కప్పుతోనే 2 కప్పుల పాలు పోసుకున్నాం ఇందులోకి. తర్వాత ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. కలుపుకుంటూ ఈ రవ్వ మొత్తం ఉడికి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన ఇంటి తీసి ఏరే ప్లేట్లోకి వేసుకున్నాము. ఏరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల పాల పొడి వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి, మెత్తగా కలుపుకోవాలి. పిండి, పాలపిండి అలాగే బొంబాయి రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మెత్తగా. లేదంటే మనం గులాబ్ జాములు చేసేటప్పుడు కొంచెం పగుళ్ళు వస్తాయి. అలా కాకుండా ఇలా మెత్తగా కలుపుకుంటే మనం గులాబ్ జాములు చేసుకోనికి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పిండి బాగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న ఉండలు చేసుకోండి. ఇలాగా నేను చూపించినలాగా ఇలా చేసుకుంటే సరిపోతుంది. పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత బాగా వస్తాయి గులాబ్ జాములు. ఇలా కలుపుకొని అన్నీ ఇప్పుడు చేసుకున్నాము. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నూనె ముందే వేడి పెట్టేసుకున్నాను నేను. నూనె బాగా వేడైన తర్వాత ఇందులోకి వేసుకొని కొంచెం మంట తగ్గించుకొని మంచి కలర్ వచ్చే వరకు అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువ మంట పెడితే మనకు గట్టిగా అయిపోతాయి. చిన్న మంట మీద ఇక్కడ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తీసి ఏరే ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాము. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు పాకం కూడా కొంచెం గోరువెచ్చగుండంగా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసి 1 గంట సేపు నానబెట్టుకుంటే మనకు పాకం అనేది బాగా పడుతుంది గులాబ్ జాములకు. ఇలా 1 గంట సేపు నానబెట్టుకుంటే మనకు రవ్వతో చేసిన గులాబ్ జాములు రెడీ. ఇలా చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా. ఇలా చేస్తే మా పిల్లలకైతే చాలా ఇష్టము. ఈ కృష్ణాష్టమికి చాలా తొందరగా చేసుకునే స్వీట్ అయితే ఇలా రవ్వతో గులాబ్ జాములు. అలాగే ఈ గులాబ్ జాములు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.